ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్కు ఘోర అవమానం, తీవ్ర కోపంలో జన సైనికులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పిఠాపురంలో జన సైనికులకు బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నా క్యాంటీన్లలో పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం కూడా ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ఏర్పాట్లు పూర్తి చేయాయి. మొత్తం 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభానికి రంగం సిద్ధమైంది. డొక్కా సీతమ్మ పేరుతో కూడా భవిష్యత్తులో క్యాంటీన్లు ప్రారంభిస్తామని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పిఠాపురంలో టీడీపీ నేత వర్మ అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించేశారు. నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్తో సంప్రదించకుండానే అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టడంపై జనసేన అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. పవన్తో ఎలాంటి సంబంధం లేకుండా వర్మ అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఇది టీడీపీ కార్యక్రమంలా చేయడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్పై కేవలం ఎన్టీఆర్ అలాగే చంద్రబాబు ఫోటోలు మాత్రమే ఉండడంపై జనసేన నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారని వర్మను జనసేన కార్యకర్తలు ప్రశ్నించారు. ఈ విధమైన చర్యను తప్పుపట్టడంతో పాటు దీన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అవమానించడమే అవుతుందని వాళ్ళు పేర్కొన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ లేకపోవడంతో కూడా వారు తీవ్ర అభ్యంతరకరాలు వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తమ అధినేత దృష్టికి తీసుకువెళ్తామని జనసేన కార్యకర్తలు హెచ్చరించారు. దీనిపై జనసేన నాయకులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.